ఇక అటు నిన్న కొరియన్ కమిటీ గాంధీ భవన్ లో బిజీగా గడిపింది. ఉదయం నుంచి రాత్రి వరకు నేతలను కలిసిన కమిటీ పలు అంశాలను సేకరించింది. అభ్యర్థుల నుంచి విన్న ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్న కొరియన్ కమిటీ తన రిపోర్ట్ సీల్ కవర్ లో హైకమాండ్ కి అందిస్తామని పేర్కొంది. ఇందుకే కొరియన్ కమిటీతో ఎవరెవరు ఏం చెప్పారు? పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కొరియన్ కమిటీ పోస్ట్ మార్టం చేసే పనిని మొదలుపెట్టింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి గాంధీ భవన్ లో మకాం వేసిన కొరియన్ కమిటీ సభ్యులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ తో మొదలైన భేటీలు రాత్రి వరకు కొనసాగాయి. మొదట ఓడిపోయిన పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో మొదలైన భేటీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. పట్నం సునీత మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, నీలం మధు, వి రాజేందర్రావు, జీవన్ రెడ్డి, ఆతర సుగుణలు హాజరై తమ ఓటమికి గల కారణాలను కొరియన్ కమిటీకి తెలియజేశారు. ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకా దాన్ని మేము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి, ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. ఇక లంచ్ తర్వాత మొదలైన భేటీలో సురేష్ షెట్కర్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు. గెలిచిన అభ్యర్థులతో మాట్లాడిన కొరియన్ కమిటీ తమకి అనుకున్నంత మెజార్టీ వచ్చిందా, నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉండింది అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇక పీసీసీ చీఫ్, ఇన్ఛార్జి మంత్రులు ఎలా సహకరించారు, పార్టీ ఇన్ఛార్జిగా మున్షి ఎన్నికల్లో ఎలా సమన్వయం చేశారనే విషయాలను అడిగిన కొరియన్ కమిటీ అక్కడ అభ్యర్థులు ఇచ్చిన సమాచారాన్ని నోట్ చేసుకున్నట్లు సమాచారం. కొరియన్ కమిటీ ముందు పలువురు నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఓడిన నేతలు తమ బాధను కొరియన్ కమిటీతో పంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చేరికలు జరిగాయని, తద్వారా ఓట్లు పెరుగుతాయని అనుకుంటే రావాల్సిన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయని పలువురు నేతలు కొరియన్ కమిటీతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక నేతల మధ్య సమన్వయం లోపించిందని, అదే తమ ఓటమికి కారణమైందని ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారట. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమయ్యారని మరో అభ్యర్థి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు సరిగా సహకరించలేదని మరో అభ్యర్థి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో ఆర్థికంగా నష్టపోయామని, తమను పార్టీనే కాపాడాలని కొరియన్ కమిటీతో ఒకరిద్దరు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక నెలన్నర రోజుల ముందు టికెట్ ప్రకటించడం వల్ల సమయం దొరకలేదని ఒకరు, ఓడిపోయిన నేతలను తమ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టారని, అందువల్లే తాను ఓడిపోయినట్లు మరో నేత తమ బాధను బయటపెట్టినట్లు సమాచారం. కాంగ్రెస్ అనుకున్న టార్గెట్ ఎందుకు రీచ్ కాలేకపోయింది, గెలిచిన స్థానాల్లో సైతం అనుకున్న మెజార్టీ ఎందుకు రాలేదు అనే విషయాలపై సమాచారాన్ని సేకరించనుంది. ఇక పార్టీ కీలక నేతలు, సీనియర్ నేతలను సైతం కలిస్తే బాగుంటుందని కొరియన్ కమిటీ భావిస్తోంది. కొరియన్ కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్ లో ఏఐసీసీకి ఇస్తామని తెలిపింది. ఇక కొరియన్ ఏ రిపోర్ట్ రాస్తాడో ఆ రిపోర్ట్ తో తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.